నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు పైసలు పడతలేవని అనుకుంటురా? మరి ఎందుకు పడతలేవో మీకు తెలుసా? రైతుల ఖాతాల్లో రైతు బంధు పైసలు పడకపోవడానికి కారణం మూటలన్నీ ఢిల్లీకి పోతా ఉన్నాయి. అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నాడు. ఇప్పటికీ 39-40 సార్లు పోయిందంట ఢిల్లీకి. పోయినప్పుడల్లా ఒక మూట పట్టుకొని పోతూ ఉన్నాడట. మరి పైసలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పైసలన్నీ ఢిల్లీకి తీసుకొని పోతే మరి ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది? మనమేమో పైసలు పడతలేవురా నాయన, రైతు బంధు ఎత్తలేరు, రుణమాఫీ చేస్తలేరు, పెన్షన్లు పెరుగుతలేవు అని మనమేమో గోసపడతా ఉన్నాం. మన పైసలేమో మూటలు కట్టుకొని ఢిల్లీకి తీసుకొని పోతా ఉన్నాడు. అరే ఢిల్లీకి పోయి ఏం మోసుకొస్తుండో అని మనం అనుకున్నాం. మోసుకొచ్చేది ఏం లేదు, ఇక్కడ నుండి మోసుకుపోయేదే ఉన్నది మొత్తం. ఇది పరిస్థితి. ఇక టకీమని రాహుల్ ఖాతాలో పడుతున్నాయి పైసలన్నీ. టకీమని రైతుల ఖాతాల్లో పడడం కాదు, రాహుల్ ఖాతాల్లో పడతా ఉన్నాయట. ఇక రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతు గోసలు పడతా ఉన్నాడు. అటు రుణమాఫీ లేదు, ఇటు రైతు బంధు లేదు. ఈ రెండు లేక రైతులు గోస పడతా ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో అకాల వర్షాలు వచ్చి మధ్యలో వడ్లన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. పంట మొత్తం అకాల వర్షాల కింద నష్టపోయేటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు, వడగండ్ల వానకు వడ్లు మొత్తం రాలిపోయినటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటు రైతు బంద్ వేస్తుందా, ఆ రాలిపోయిన వడ్లకు పైసలు ఇస్తుందా, మరి రుణమాఫీ చేస్తుందా, ఏం ఆలోచన చేస్తుంది? ఏం చేయదు. మూటలు మాత్రం ఢిల్లీకి పోతాయి అంతే. ఇక పంటలు ఎండి రైతు కంట కన్నీళ్లు కారుతూ ఉన్నాయట. పంటలు ఎండిపోయి రైతు కంట కన్నీళ్లు కారుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం. ఇక ఇక్కడ దీనికి అర్థమైందా అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు మాత్రమే ఇందిరమ్మ రాజ్యం కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషులకు సంబంధించి పోలీసు రాజ్యం అయిపోయింది. పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేసే పని మీదనే ఉన్నారట. వాళ్ళ పని ఎట్లా పెట్టి వాళ్ళను అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద ఇక కార్యకర్త ఇక వేరే వాళ్ళైతే దాడులు చేయాలి, ఏదో కేసు పెట్టాలి, ఇరికించాలి. ఇగో ఇట్లాంటి ఆలోచనతోనే ఉన్నారట పోలీసులు. మొత్తం పోలీసు వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఇగో ఈ రకంగా ఉన్నదట. ఇక బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు పెట్టడం, తప్పు చేసిన వాళ్ళను ఎవరిని ఇడిచిపెట్టం. ఇక మన కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వచ్చేదాకా మేము వెయిటింగ్లోనే ఉంటాం, మా ప్రభుత్వం కోసం మా ప్రభుత్వం రాగానే ఇప్పుడైతే మేము లిస్టులో రాసుకుంటాం ఏ పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరెవరు బీఆర్ఎస్ల మీద అనవసరంగా జులుం వ్యవహరిస్తున్నారు, ఏ అధికారి చెప్తింటలేడు, ఇవన్నీ ఒక వైట్ పేపర్లో రాసుకుంటా ఉన్నారు, బ్లాక్ పేపర్లో. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ ఫస్ట్ తాట తీసేది వాళ్ళదేనట. ఇక కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఎన్నికల కోసం జనం చూస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్. మొత్తానికి నిన్న కరీంనగర్లో సన్నాహక సభ ఏదైతే పెట్టిండో ఆ సభలో మాట్లాడుతూ ఉన్నటువంటి కేటీఆర్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కేసీఆర్ మళ్ళా కావాలి, కేసీఆర్ని మేము మళ్ళా గెలిపించుకుంటాం, అయ్యో కేసీఆర్ ఓడిపోతాడని మేము అనుకోలే, మా స్థానిక ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకొని మేము ఓట్లు వేయకపోతే ఈ దెబ్బ కేసీఆర్కే వచ్చిందని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అనుకుంటా ఉన్నారట. ఇక విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి టికెట్ ఎవరికి ఇచ్చినా అది కేసీఆర్కి వేసినట్టే ఓటు. పుసుకన మీరు టికెట్ ఎవరికో ఇస్తే ఆయన మీద కోపం ఉంటే మీరు ఓటు వేయకపోతే అది కేసీఆర్ దాకా వస్తుంది పవర్. దెబ్బ కేసీఆర్కే వచ్చింది. ఇలా మీ ఎమ్మెల్యే చక్కగా పనిచేయలేదని మా ఎమ్మెల్యేని ఓడగొట్టాలనుకున్నారు, కానీ మీ ఎమ్మెల్యే ఓడిపోవడం కేసీఆర్కే శాపం అయిపోయింది. అదే ఆలోచన చేయలే ఎవరు. ఇక రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ ఖాతాలో పడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక మొత్తానికి బ్యాంకర్ల చుట్టూ రైతులు తిరుగుతుంటే ఇక పదవి కాపాడుకునేందుకు ఇక్కడి రైతులు ఇక జీవితాలను రేవంత్ రెడ్డి పణంగా పెట్టాడని కూడా మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసు రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని ఇక విడిచిపెట్టమని కూడా మొత్తానికి ఆదేశాలకు పారిపోయిన విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష వేస్తామని కూడా కేటీఆర్ తెలిపినటువంటి అంశం. గవర్నమెంట్ ఒకవేళ ఇప్పుడు ఎవరెవరైతే ఎగురుతూ ఉన్నారో చెంగడ మింగడ ఎగిరేటోళ్ళందరినీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ శిక్షిస్తాం. పుసుక్కన ఏడ కేటీఆర్ మళ్ళా ఇక్కడ
ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఎడ ముఖ్యమంత్రి అవుతాడో, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి ఎక్కడో వస్తుందో అనేటువంటి భయంతో ఎవరన్నా విదేశాలకు వారిపోయారంటే ఆ విదేశాల నుండి పట్టుకొచ్చి కూడా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తారు. ఇక రుణమాఫీ అంత తూచ్. రుణమాఫీ పైన హామీ 31,000 కోట్లు, 31,000 కోట్లు కాదు, రుణమాఫీ మొత్తం చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందయా అని రేవంత్ రెడ్డి అడిగిండట. బ్యాంకర్ల దగ్గర ఉన్నటువంటి లిస్ట్ అంతా తెప్పించుకొని ఆ బ్యాంకర్లతో చర్చించిండో మరి ఎవరితో చర్చించిండో మొత్తం మీద ఎంత డబ్బు కావాలి అని అడిగితే 49,000 కోట్లు కావాలి సార్ అని చెప్పిరట. 49,000 కోట్లు ఏందా, మనం ఒక సంవత్సరం నోరు కట్టుకుంటే మా జీతాలు ఎండబెట్టుకుంటే మొత్తం రుణమాఫీ అయిపోతుంది, రైతు బంధు పడుతుందని డబ్బీలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు ఏం లేదు, 21,000 కూడా కాలే, 18,000 కోట్లు ఏమో చేసినట్టున్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అని చెప్తున్నారు కానీ 31,000 కోట్లు కాదు, 18,000 కోట్లు 22,000 కోట్లు పెట్టిరు అంతే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు లోబడి ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ చేసినాం. రైతుల ఖాతాల్లో రైతు బంధు వేసాం. ఎవరికి పడ్డాయి రైతు బంధు? ఎవరికైంది రుణమాఫీ? ఏ రైతుకన్నా అయిందని ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా రైతు సంతోషంగా ఉన్నాడా రుణమాఫీ అయిందని? ఒక్క రైతుతో అనిపించండి పూర్తిగా రుణమాఫీ అయింది, నాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని ఒక రైతుతో అనిపించండి, సరిపోతుంది. ఇక చేసింది మాత్రం 20,616 కోట్లు. అగో 20,000 అన్నట్ట, నేను ఇంక 21, 25 అన్నా, 22 అన్నా, 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిరు. ఇక తెలంగాణ రైతన్న గుండెలపైన గుణపం పెట్టినట్టుగా అయిపోయింది. అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అధికారం కోసం అందరికీ రుణమాఫీ అన్నారు. అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ అంటారు. ఇక నాడు ఓట్ల కోసం హామీలు, నేడు ఎగవేతల కోసం కొర్రీలు పెడుతున్నటువంటి అంశం. మిస్టర్ రాహుల్ రుణమాఫీ. ఇక మిస్టర్ రాహుల్ మొత్తానికి మాఫీ మాంగో తెలంగాణ సే. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాఫీ మాంగో తెలంగాణ సే అంటే అర్థం మాఫీ చేయలేదని అర్థమేమో. ఇక ఈనాడులో ఒక్కసారి చూసుకుంటే సన్ రైజర్స్ ఘనంగా తొలి మ్యాచ్లో మొత్తానికి రాజస్థాన్ పైన విజయకేతనం. ఐపీఎల్లో 2వ అత్యధిక స్కోరు నమోదైపోయిందంట. ఇక ఐపీఎల్లో గత ఏడాది విధ్వంసక బ్యాటింగ్కు ఇక మారు పేరుగా నిలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ను కూడా తనదైన శైలిలో ఇక ఆరంభించింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఆ జట్టు మొత్తానికి ఐపీఎల్ 2వ అత్యధిక స్కోరును కూడా అందుకుంది. ఆదివారం ఉప్పల్లో రాజస్థాన్ మొత్తానికి రాయల్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట ఈశాన్ కిషన్ ఇక 106 కొట్టగా నాట్అవుట్. ఇక 47 బంతుల్లో 11 ఫోర్లు. ఇక్కడ మిస్టేక్ పడ్డట్టుండేది ప్రింట్. 11 ఫోర్లు కొట్టిండు, 6 సిక్స్లు కొట్టాలి. 6 సిక్స్లు కాక 4 సిక్స్లు అని పెట్టిరా. ఇది 4 సిక్స్లు కాదు, ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయింది. ఇక్కడ కూడా 6 ఉండాలి. 6 సిక్స్లు కొట్టిండు కాబట్టి 6. ఇక్కడ 11 ఫోర్లు కొట్టిండు, ఇక్కడ 6 సిక్స్లు కొట్టాలి, 4 రావాలి. విధ్వంసక సెంచరీకి మిగతా బ్యాటర్ల మెరుపులు కూడా ఇక తోడవడంతో హైదరాబాద్ 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. అనంతరం ఇక మొత్తానికి ఛేదనలో రాయల్స్ కూడా మొత్తానికి పోరాడినప్పటికీ చివరికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులే మొత్తానికి చేయగలిగింది. ఇక సంజు శాంసన్ 66-37 బంతుల్లో మొత్తానికి 7 ఫోర్లు కొట్టిరు. ఇక్కడ 4 సిక్స్లు కొట్టిరు. ఏది 37 బంతుల్లో మొత్తానికి తో పాటు ఇక ధ్రువ్ జురేల్ వచ్చేసి 70 కొట్టిండు. మొత్తం ఆయన 70 స్కోర్ చేసిండు. 35 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లు కొట్టిండు. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే అన్ని జిల్లాల్లోనూ షాండ్ బజార్లు ఏర్పాటు చేయబోతున్నారట. అన్ని జిల్లాల్లో కూడా షాండ్ బజార్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్నారు. ఇసుక పాలసీ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏడాదికి దాదాపు 1,200 కోట్ల ఆదాయమే లక్ష్యం అంట. మొత్తానికి ప్రాథమిక పాఠశాలలకు ఇప్పటి నుండి కంప్యూటర్లు కూడా అందించబోతురట. 50 మంది విద్యార్థులు దాటినటువంటి బడులకు 5 చొప్పున పంపిణీ. ఇక జూన్ 1 నాటికి సరఫరా. ఏఐతో మొత్తానికి మొత్తానికి సామర్థ్యాలు పెంచేటువంటి లక్ష్యం కూడా
చేకూర లక్ష్యాన్ని పెట్టుకుంటున్నామని చెప్తున్నటువంటి అంశం. ప్రాథమిక పాఠశాలలకు మొత్తానికి కంప్యూటర్లు అందించబోతున్నాం అంటున్నారు. ఇక ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 70 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారట ప్రభుత్వం. 70 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నామంటున్నారు. అక్కడక్కడ మొదలైనటువంటి వరి కోతలు, ఇక వరి కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు గ్రామాన కేసీఆర్ పెట్టించాడు. మరి ఇప్పుడు ఆ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ అవుతున్నాయో అవి తొందరగా ప్రారంభించాలి. మరి ప్రారంభించక లేట్ చేసి రైతులు తీసుకుపోయి గోదాంలో మార్కెట్ యార్డ్లో మొత్తానికి వడ్లు పోసి పెట్టిన తర్వాత పోసినాక నెల రోజులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, కొనుగోలు స్టార్ట్ చేయడం, ఇట్లా చేస్తే మధ్యలో వర్షాలు పడడం, వాళ్ళు వడ్లకు కావాలి ఉండడం, పెద్ద తిప్పలు, రైతులకు పెద్ద తిప్పలు జరుగుతూ ఉంటుంది. అందుకే తొందరగా తక్షణమే వాళ్ళు కొయ్యక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే వచ్చినట్టు కొనుక్కోవచ్చు. ఇంకా ఆ పని చేయాలి. ఇక రబీ వడ్ల సేకరణకు సన్నాహాలు 24 లక్షల టన్నుల మొత్తానికి సన్నాలు వస్తాయని కూడా అంచనా. మొత్తానికి 24 లక్షల టన్నుల సన్నాలు కూడా వస్తాయని అంచనా చేస్తూ ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా రబీ యాసంగి సీజన్లో 70 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా సమాచారం. ఇకపోతే అందులో సన్నధాన్యం 23-24 లక్షల టన్నుల వరకు వస్తుందని కూడా అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి. ఇక ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 8,200 వరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వరి కోతలకు అనుగుణంగా కేంద్రాలను కూడా ప్రారంభించాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ సూచించింది. కొన్ని చోట్ల కేంద్రాలు తెరిచినా కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఇది పరిస్థితి. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచిరట, కానీ కొనుడు మాత్రం ఇంకా ప్రారంభం కాలే. కొనుగోలు చేయడం ఇంకా ప్రారంభం కాలే. కొనుగోలు కేంద్రాలు తెరిచిరు, కొనుగోలు చేయడం ఇంకా ప్రారంభం కాలే. ఇది ఈ వైఖరే ఉండకూడదు, ఈ నిర్లక్ష్యమే ఉండకూడదు అని చెప్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయంగానే కొనుగోలు స్టార్ట్ చేయాలి. ఇక లేకపోతే మళ్ళీ రైతులను అరిగూస పెట్టినట్టే, రైతులకు తిప్పలు పెట్టినట్టే. ఇక రాష్ట్రం నుంచి సెంట్రల్ పూల్కు 35 లక్షల టన్నుల బియ్యం, ధాన్యం ఇక మొత్తానికి 52 లక్షల టన్నులు తీసుకునేందుకు మొత్తానికి FCI అనుమతి ఇచ్చిందట. మొత్తానికి గత వేసవితో ఇక అటు ఎండలు ఇటు వానలు రెండింటి మధ్యలో సతమతమైపోతున్నటువంటి రైతులు. గత వేసవితో పోలిస్తే ఈ ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. మరోవైపు గడిచిన 2 రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో మొత్తానికి రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మూడేళ్ల క్రితము రబీ ధాన్యం మొత్తానికి పెద్ద ఎత్తున తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు. ఈసారి దొడ్డు సన్నాలు అన్ని రకాల ధాన్యం కలిపి 1.21 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని కూడా అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఇక అందులో మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు కొనేది పోను 70 లక్షల టన్నులు పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇందులో మిల్లర్లు, మధ్యలో దళారులు, అక్కడక్కడ వ్యాపారులు వాళ్ళందరూ గుణంగా కూడా ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు మొత్తానికి 70 లక్షల టన్నుల వరకు వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారట అధికారులు. ఇకపోతే ఈ బెట్టింగ్ సంబంధించి ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ బెట్టింగ్ అనేది ఎవరు పెట్టకూడదు. షార్ట్ టైంలో ధనవంతులు అయిపోదామని బెట్టింగ్లు పెడతా ఉంటారు. బెట్టింగ్లు పెట్టి అప్పులు చేసి బెట్టింగ్లు పెడితే చివరికి చనిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. వాడు ఏం చేస్తాడంటే బెట్టింగ్ పెట్టగానే నువ్వు ఒక 100 రూపాయలు పెడితే నువ్వు పెట్టిన దానికి 1000 రూపాయలు ఇస్తాడు, 900 లాభం వస్తాయి. ఇది బాగుంది అనుకుంటావు, మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళా 10,000 రూపాయలు ఇస్తావు. ఇక సడన్గా 1000 వచ్చిన తర్వాత 10,000 ఇస్తావు. 10,000 వేస్తే 15,000 కొడతాడు మళ్ళీ. అరే ఇది బాగుంది అనుకుంటావు. ఇక ఈసారి ఏం లేదు 50,000 ఎత్తా అనుకుంటావు. 50కి 1,00,000 కొడతాడు. చూస్తాడు వాడి పొజిషన్ ఏంది, ఏం కథ, క్యాండిడేట్ ఎట్లా అంటాడు, ఉత్సాహంగా ఉన్నాడా, ఎప్పుడేం మనం ఓపెన్ చేసి చూసేది కూడా వానికి అర్థమవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఓపెన్ చేస్తుడు, వస్తుందా పోతుందా. వీడు దీని మీదనే ఉన్నాడని వాడిని టార్గెట్ చేస్తారు వీళ్ళు. టార్గెట్ చేసి కథం 1,00,000 రూపాయలు వాడతాడు. వీడు ఏం చేస్తాడు, 1,00,000 వచ్చింది కానీ 10 లక్షలు అప్పు తీసుకొచ్చి వాడతాడు. ఒక్కసారిగా 10 లక్షలు తీసుకొచ్చి వాడేయగానే కథం వాడి అకౌంట్ క్లోజ్. ఇక కనబడదు. ఇక బెట్టింగ్ రాజా ఉత్తుదే అయిపోతుంది. అందుకే బెట్టింగ్లు పెట్టకుర్రి, మరణాలు తెచ్చుకోకుర్రి. బెట్టింగ్ భూతం జోలికి వెళ్ళొద్దు బ్రో. రాష్ట్రంలో నిషేధం ఉన్నా ఇక యథేచ్ఛగా దందా. ఏడాదిన్నర కాలంలోనే 24 మంది బలవన్మరణం. చూసిందా, ఏడాదిన్నరలోనే 24 మంది ఈ బెట్టింగ్ విషయాల్లో చనిపోయారట. IPL ప్రారంభంతో దర్యాప్తు సంస్థల అప్రమత్తం.
మొత్తానికి ఐపీఎల్ ప్రారంభంతో ఈ ఐపీఎల్ కూడా ఇప్పుడు బెట్టింగ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది కదా, దీని మీద కూడా బెట్టింగ్లు పెడతా ఉంటారు. ఆ బెట్టింగ్లకు కూడా మొత్తం దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటు మ్యాచ్ ప్రారంభంగానే ఇటు అప్రమత్తం ఏర్పాటు చేసేటట. దాని మీద సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. మొత్తానికి ఇక ఇది బెట్టింగ్ రాజా అంటే ఇక మనం ఊజా అయిపోయినట్టే. పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్, పరేషాన్ అస్సలకే లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోతుందంట. మొత్తానికి పాస్పోర్టు తీరులో సమీకృత విధానంలో కీలక సంస్కరణలకు సన్నద్ధం. ఇక తొలుత హైదరాబాద్లో ప్రారంభం కానున్నది. ఇకపోతే ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సరళవంతంగా ఇక చేయడంతో పాటు ఆదాయం పెంపు లక్ష్యంగా కీలక సంస్కరణలకు కూడా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు సమీకృత ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల ఏర్పాటుకు కూడా కార్యాచరణను రూపొందిస్తోంది. ఇక పాస్పోర్టు జారీ తరహాలో ఇక త్వరలో అందుబాటులోకి తేనున్న ఈ విధానంలో ఇక ఆస్తి కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్కు ఎక్కడో దూరంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదట. మొత్తానికి ఏం చెప్తారంటే పరేషాన్ లేకుండా రిజిస్ట్రేషన్లు అయిపోతాయి ఇప్పటి నుండిగా. ఆస్తి కొనుగోలు చేసినాక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకో దగ్గరికి పోవాలి, అట్లేం లేదట ఇప్పుడు. ఇక గాంధేయవాది మొత్తానికి ఆ పసల కృష్ణభారతి కన్నుమూత మొత్తానికి విద్యాభివృద్ధికి ఎన్నో గుప్తధనాలు ఇచ్చినటువంటి ఆ మహిళ, మొత్తానికి గాంధేయవాది పసల కృష్ణభారతి చనిపోయినటువంటి ఘటన. మనసు పెట్టే మార్గాలు ఇవేనట. మీ ఏకాగ్రతను పెంచి విజయం దిశగా నడిపించేటువంటి సప్తా సూత్రావళి. ఏకాగ్రతలో ఉన్నప్పుడే విజయాల కోసం అడుగులు పడతా ఉంటాయి అన్నట్టు. మనసు పెట్టేటువంటి మార్గాలు ఇవేనట. ఇక అవి నోట్ల కట్టలే. నిన్న చూసినాం కదా మన ఢిల్లీలో న్యాయవాది ఇంట్లో నోట్ల కట్టల కలకలం. ఆయన ఇల్లు కాలిపోగానే ఫైర్ సిబ్బంది పోయిందట. ఆర్పుదామని పోయి రూమ్లన్నీ ఆర్పుతూ ఉంటే నోట్ల కట్టాలు కనబడ్డాయట. మరి ఈ నోట్ల కట్టాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇన్ని కాదు అన్ని కాదు, చూడురిగో ఇవన్నీ అవే కాలిపోయిన నోట్ల కట్టలు. చూడురిగో పాపం ఈ సిబ్బంది పరేషాన్ అయిపోతుండు. నీ అమ్మ ఇన్ని నోట్ల కట్టలు ఇట్లా కాలిపోయారా నీ అవ్వ పరేషాన్ పాడుగా. ఒక్క 10 కట్టలు దొరికినా కానీ బాగుండు అనుకోవచ్చు అనుకుంటా. ఆయన కళ్ళ ముంగట గిన్ని నోట్ల కట్టలు కాలిపోయాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి స్టోర్ రూమ్లో మొత్తానికి కాలిపోయిన వస్తువులను పరిశీలిస్తున్న అగ్నిమాపక ఉద్యోగి సగం కాలిపోయిన కరెన్సీ నోట్లు. ఇది కథ. అవి నోట్ల కట్టలే, ముమ్మాటికి అవి నోట్ల కట్టలే. ఇక అందులో అబద్ధమే లేదు, సందేహమే లేదు, కాలిపోయినాయి. ఇకపోతే వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలని కరెన్సీ, కొన్ని చోట్ల కాలిపోయినటువంటి కరెన్సీ ఇవి వీడియోలో కనిపించినాయి. 500 నోట్లు ఉన్నట్టున్నాయి అవన్నీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగింది జస్టిస్ వర్మ. విచారణ జరపనున్నటువంటి 3 సభ్య కమిటీ. ఆయన మీద ఏదో కుట్ర జరిగిందట. మరి ఎట్లా కాలిపోయిందో ఇల్లు కానీ మొత్తం మీద కుట్ర జరిగింది అంటుండు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసినటువంటి వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఇక ఉపాధ్యాయకు పోలీసు కమిషనర్ సమర్పించగా ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు ఇక అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని కూడా ఫోటోలు వీడియోలతో సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో ఇక పెట్టినటువంటి ఈ వీడియోలో కాలినటువంటి నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారమే ఈ వ్యవహారం పైన 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని కూడా సిజేఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైనంత త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు. 4-5 నోట్ల కట్టల ఇక మొత్తానికి 4-5 నోట్ల కట్టల బండిళ్ళు కాలిపోయి బండిలు అంటే బెండలు ఉన్నట్టున్నాయి. కాలిపోయిన స్థితిలో ఇక లభించినటువంటి విషయం ఇక నివేదిక ద్వారా బహిర్గతమైపోయినటువంటి అంశమట. మొత్తానికి మార్చి 14వ తేదీన ల్యూటియన్స్ ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు బయటపడ్డటువంటి నేపథ్యం. ఇది కథ. ఇక ఇంకొకటి ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భద్రాద్రి సీతారామ కళ్యాణ రాములవారి కళ్యాణం వస్తుంది కదా, ఆ రాములవారి కళ్యాణానికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందజేసినట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. భద్రాద్రి శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో పాల్గొనాలని దేవస్థానం ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల
ఇక గోడ పత్రికను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రేవంత్ ఇక ఆవిష్కరించారట. మొత్తానికి అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్ని వర్గాలకు ఇప్పుడు గుర్తుకొస్తుండు. భద్రాద్రి రామయ్య మీద కూడా ఒట్టేసావు రేవంత్ రెడ్డి ఆడికిపోయి. ముఖ్యమంత్రి సార్, భద్రాద్రి రామయ్య దేవుడు శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి రమ్మని చెప్తురు, ఆడికి పోయి 6 గ్యారంటీలు అమలు చేసినామని ఇట్లా ఒట్టేసావు. పరేషాన్ అయిపోతుంది. కేసీఆర్ కావాలని అన్ని వర్గాల వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారట. ఇప్పుడు దక్షిణాదిలో భాజపా బలపడకూడదనేటువంటి పునర్విభజన పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో భాజపా ఎక్కడ బలపడుతుందో అని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశం. కాంగ్రెస్ భారాసాల నిజ స్వరూపం మరోసారి బయటపడింది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. డీలిమిటేషన్ ఏదైతే చేస్తామంటారో అది 25 ఏళ్ళ దాకా డీలిమిటేషన్ తెరవబోవద్దు, అసలు ఆ డీలిమిటేషన్ పెట్టుకోవద్దు అంటారు. ఇప్పుడు ఇక బంగారం కొందామనుకునేటోళ్లకు శుభవార్త. రోజుకు బంగారం ధర తగ్గిపోతూ ఉన్నది. బంగారం 880 తగ్గింది. ఇక 3 రోజులుగా స్వల్పంగా దిగొస్తున్న రేట్లు. ఈ నెల 20న 9,000, ఈ నెల 20న 90,660, ఇప్పుడు వచ్చేసి 89,780 రూపాయలకు వచ్చేసింది బంగారం ధర. మహిళల మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉన్నది. బంగారం ధర తగ్గిపోయిందంటే నవ్వుడే. ఇక వారిని కొందామంటారు. ఇక బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతూ ఇక 90,000 దాటినటువంటి గోల్డ్ రేటు గత 3 రోజుల్లో 880 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర గురువారం రికార్డు స్థాయిలో 90,660కి పెరగగా తాజాగా ఆదివారం నాటికి 89,780కి తగ్గింది. వాస్తవానికి గోల్డ్ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి మరింతగా పెరుగుతాయని కూడా భావించినటువంటి అంశం. ఇకపోతే డీలిమిటేషన్ పైన నేడు అసెంబ్లీలో తీర్మానం పెట్టబోతున్నారట. ఇక డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని భాజపా జనాభా ధమాషా ఇక పొరోరేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేయనున్నారు. మొత్తానికి డీలిమిటేషన్ 25 ఏళ్ల దాకా పెట్టొద్దని అసెంబ్లీలో తీర్మానం పెట్టబోతున్నట. ఇక ఉగాది నుంచి సన్నబియ్యం, ఇప్పుడన్నా మరి సన్నబియ్యం వస్తాయా రావా? గెలిచినప్పటి నుండి చెప్తుర్రు వచ్చే నెల సన్నబియ్యం, ఈ నెల సన్నబియ్యం, 3వ నెల, 6వ నెల, 7వ నెల, 9వ నెల అనుకుంటే చెప్పుడు వస్తే కొత్త సంవత్సరం వచ్చింది. సంవత్సరంలో ఇప్పుడు 3వ నెల. ఈ 3 నెలల ఉగాది నుంచి సన్నబియ్యం అంటారు. ఈ సన్నబియ్యం అట మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో ప్రారంభం చేస్తారట. మరి అక్కడనే ఇస్తారా అంతటి ఇస్తారా తెలియదు. ఏడ ప్రారంభం చేస్తారంటే హుజూర్ నగర్లో ప్రారంభం చేస్తారట. 30వ తారీఖున హుజూర్ నగర్లో. గాడు ఒక్క చోటనే ఇస్తాడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాడు? ఇది మాత్రం ఓ సంచలనమే. మళ్ళీ ఇది తెలియదుగా. ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి సర్కారు సిద్ధమైంది. అర్హులైన రేషన్ కార్డులదారులందరికీ ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం అందించనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని ఈ నెల 30న హుజూర్ నగర్లో సీఎం ప్రారంభించనున్నటువంటి అంశం. సీఎం చేతుల మీదుగానే ప్రారంభిస్తారట. ఇకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొత్తానికి అప్పుల గండమట. బడ్జెట్లో ఈ శాఖకు 23,373 కోట్లు పెట్టిరు. ఇందులో అప్పులు చెల్లింపులకే 10,000 కోట్లు పోతా ఉన్నాయి. ఇక గండమే. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 23,373 కోట్లు పెడితే 10,000 కోట్లు అప్పులకే పోతా ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇంక ముట్టె చెప్పేటివే ఉన్నాయి ఈ పైసలు. మరి ఇక మిగిలినవన్నీ 13,373 కోట్లే అన్నట్టుగా. 10,000 కోట్లు అటుపోయిన తర్వాత మిగిలిన గంతే. ఇక ఇది పరిస్థితి. ఒక కాళేశ్వరం కిస్తీలకే 7,000 కోట్లు పోతాయట అప్పు. మరి ఇది నిజమా అబద్ధమా? మరి కేసీఆర్ మీద లేనిపోని అబండాల ఇది తెలియదు. ఇక సిబ్బంది జీతభత్యాలకు మరో 1,600 కోట్లు పోతాయట. ఇవన్నీ పోను మిగిలినవి 12,000 కోట్లే. మనం 13,000 కోట్లు అనుకున్నాం కానీ 12,000 కోట్లే మిగులుతాయట. ఇక వీటితో ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి కష్టమే. ఈ ఏడాది చివరికల్లా పాలమూరు, ఇక డిండి, సీతారామ, ఎస్ఎల్బీసీ పూర్తి చేయాలని సర్కారు టార్గెట్. మళ్ళీ ఎస్ఎల్బీసీ తెరువు ఒక్కురి. వీడికే అందులో పోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా అలా ఆచూకి లేదు, మన్ను లేదు, మసం లేదు. అలా గురించి ఆలోచన లేదు. మరి ఆ బతికిర్రా పోయిర్రా ఆ వార్త కూడా వస్తలేదు ఈ మధ్యలో. ఎస్ఎల్బీసీ టన్నల్లో 8 మంది ఇరకపోతే ఒక ఆయన కనబడ్డాడు, ఒక మృతదేహం కనబడి ఇంకా 7 పరిస్థితి, ఇంకా 7 ఆ మృతదేహాలు కనబడలే. 7 ఆచూకి కూడా దొరకలేదు అన్నారు. మరి దొరికిందా లేదా ఆ వార్తనైతే మాకు ఎప్పుడు కనబడలే. మరి ఇక ఇవన్నీ
పూర్తి కావాలంటే 30,000 కోట్లకు పైనే అవసరం అంట. ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ పూర్తి కావాలంటే ఏవి పాలమూరు, డిండి, సీతారామ, ఎస్ఎల్బీసీ ఇవన్నీ పూర్తి కావాలంటే 30,000 కోట్లు కావాలి. కానీ 12,000 కోట్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు పెట్టిందే 23,000 కోట్లు. ఇక పేర్లు రాసి పెట్టుకోండి, పవర్లోకి వచ్చినాక మొత్తానికి మీ తాట తీస్తామని చెప్తుండు ఎవరు? కేటీఆర్. ఇక్కడ చూడరు, ఇగో కేటీఆర్ చెప్తాడు పేర్లట రాసి పెట్టుకోర్రి. అధికారంలోకి రాగానే ఎవరెవరైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుర్రో ఎవరెవరు ఒక్కొక్కరి సంగతి చెప్తాం. పేర్లు రాసి పెట్టుకోర్రి, ఒక్కొక్కరి సంగతి చెప్తాం. ఇక రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పించి అన్ని లెక్కలు సెటిల్ చేస్తా అంటూ కేటీఆర్ చెప్తుడు. నేను కేసీఆర్ అంతా మంచోడిని కాదు. దక్షిణాదిపై లిమిటేషన్ కత్తి రేషన్ బియ్యం ఇక పంచి రాముడి తలంబ్రాలనే కదా చెప్పిండ్రు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కామెంట్స్. దక్షిణాది డీలిమిటేషన్ అసలే చేయొద్దు, రేషన్ బియ్యం పంపి అంటే ఆ మధ్యలో ఎక్కడ ఆ మధ్యలో రేషన్ మన అక్షంతాలు భద్రాద్రి రాముడి అక్షంతాలు ఇంటింటికి పంచారు, ఒక ఫోటోను అక్షంతాలు. అవి రేషన్ బియ్యమేనట. కేటీఆర్ చెప్తుండు అవి భద్రాద్రి నుండి వచ్చినటువంటి బియ్యం కాదు, అవి రేషన్ బియ్యానికి ఇంత కుంకుమ పసుపు కలిపి ఈ అక్క నుండి ఇడిదాకా వచ్చినే రాలేదు, మరి ఇక్కడ వాళ్ళు అయితే తయారు చేసి పంపించారట. బీఆర్ఎస్ దొంగ నోట్లు ముద్రించిందంటూ బండి సంజయ్ మాట్లాడుతుండు. మరి ఎక్కడ ముద్రించింది? మరి మొన్నటిదాకా మాట్లాడలే బండి సంజయ్, ఇవాళనే మాట్లాడుతుండు. బీఆర్ఎస్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఇక ఈ వ్యవహారం నడిచిందట బండి సంజయ్ చెప్తుండు. ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లేనట. లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలు ఆడుతున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ సన్మాన సభలో వ్యాఖ్యలు చేస్తుండు. లిక్కర్ దొంగలంతా ఒక చోట జమై డ్రామాలు ఆడుతూ ఉన్నారట లిక్కర్ దొంగలంతా. ఇకపోతే కారుండి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 3 మృతి చెందినటువంటి ఘటన. సూర్యాపేట జిల్లాలో ప్రమాదం, ఒకరి పరిస్థితి విషమం, మృతుల్లో 8 ఏళ్ల చిన్నారి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హన్మకొండలో బైక్ను ఇక మొత్తానికి ఆ టిప్పర్ ఢీకొట్టగా అక్కడ కూడా 2 మృతి చెందినటువంటి ఘటన. ఇంకొక విషయం ఏంటంటే స్నేహితుడిని వెంటాడి గొడ్డలతో నరికి చంపారట. నరికి చంపారట. ఈ ఘటన వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం. పాత కక్షల నేపథ్యంలో యువకుడి హత్య. ఇకపోతే ఆధార్ అప్డేట్కు తిప్పలు. హైదరాబాద్లోని రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నటువంటి జనం ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి జనాలు తిప్పలు పడతా ఉన్నారు. ఇక ఏండ్లకేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు. ఇక పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసమే ఎక్కువ మంది వస్తూ ఉన్నారట. 5 నుంచి 15 ఏళ్ల లోపే అప్డేట్ చేసుకునేందుకు ఛాన్స్ పెట్టిరు. 5 రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పబ్లిక్ రోజుకు 250 మందికి టోకెన్. హైదరాబాద్లో 5 రాష్ట్రాల నుండి వస్తారు హైదరాబాద్కి. టోకెన్ల కోసం రోజుల తరబడి పడిగాపులు చేస్తూ ఉన్నారట. ఆధార్ అప్డేట్ ఫ్రీయా? మరి ఏంది ఇది? అప్డేట్ చేసుకోవాలి, మరి మాది కూడా అప్డేట్ చేసుకోవాలి, మేము కూడా ఇంకా వేసుకోవాలి అప్డేట్. ఆధార్లో మొత్తానికి అప్డేట్స్ కోసం జనం తిప్పలు పడుతున్నారు. కొన్ని రకాల అప్డేట్స్ కోసం ఇక హైదరాబాద్లోని ఆధార్ రీజనల్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఏండ్లకేండ్లుగా తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదని కూడా బాధితులు వాపోతున్నటువంటి అంశం. ఇకపోతే పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరు పైన రేషన్ కార్డులు పేర్లు చేర్చాలని అప్లై చేసుకున్నారట. మరి రేషన్ కార్డు యజమాని ఇవ్వాలంటే పిల్లల పేరు మీదనే వచ్చిందట. ఇంటికి యజమాని పిల్లోడు ఉంటాడా? మరి ఈ రకంగా నడుస్తుంది వ్యవహారం. ఇక్కడ చూడరు, పిల్లల పేరు పైన రేషన్ కార్డులు. ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు. కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లను కూడా చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు కూడా అప్రూవల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది. కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు మొత్తానికి రేషన్ కార్డులు మంజూరైనట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా మొత్తానికి పెన్లై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదనేటువంటి నిబంధనే ఇందుకు కారణం. ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారని చెప్తున్నటువంటి అంశం. ఇది కథ.
ఇక రేషన్ కార్డులో కూడా అంత గందరగోళం ఏర్పడతా ఉన్నది. ఒక్క ఓటుతోని శిక్ష 10 ఏళ్ళు 5 ఏళ్ళు. మనం చేసినటువంటి ఒక్క ఓటు మనకు వేసినటువంటి 5 ఏళ్ళ శిక్ష. అదేం శిక్ష? రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడమే శిక్ష. ఉభయ సభలంతా ఆమోదం తెలిపినాయి. ఉభయ సభలు వాళ్ళంతా కూడా మద్దతు ఇచ్చిరు. బీసీ బిల్లు ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని సంతోషపడ్డాడు. కానీ మరి వాళ్ళు ఆమోదం తెలపడానికి కారణం అసలు బీసీ బిల్లు అమల్లోకి రాదని తెలిసే ఆమోదం తెలిపిరేమో నాకు తెలిసి. అసలు విషయం అది. డంపింగ్ యార్డ్తో మొత్తానికి ఆగిన రైతు గుండె, భూముల రేట్లు పడిపోవడంతో మనోవేదన చెందుతున్నటువంటి అంశం. ఈ కాళేశ్వరం గేట్లెత్తి ఇసుక మేత, ఒక్క మేడిగడ్డ వద్దే 10,000 కోట్ల విలువైనటువంటి ఇసుక కాళేశ్వరం గేట్లెత్తి ఇసుక మేత పెడతా ఉన్నారట. కాళేశ్వరం ఒక్క మేడిగడ్డ వద్దనే 1000 కోట్ల విలువైనటువంటి ఇసుకని ఎత్తుకవీకిరట. ఇది పరిస్థితి. మరో రైతు ఆత్మహత్య, బాలిక పైన అఘాయిత్యం. ఇది పరిస్థితి. ఇట్లా ఉన్నది రాష్ట్రంలో, గందరగోళ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. అయ్యో రైతన్న, చేతికొచ్చిన పంట నేల పాలైపోయింది. వర్షం పడి అకాల వర్షాలు. ఇక పథకాలన్నీ ఇంటికి మొండి చేయి, పథకాలన్నీ ఇంటికి పోయినాయి. ఇక రేవంత్ రెడ్డి మొండి చేయి చూపెడుతున్నటువంటి అంశం. ఏనుములను నమ్మితే అన్ని ఎగవేతలే, ఏనుములను నమ్మితే అన్ని ఎగవేతలే ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో మహిళా జాబ్ మేళాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలు. ఇకపోతే చిన్న ఉద్యోగం అని చులకన భావంతో చూడవద్దు, ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటా, యువతకు భరోసానిచ్చినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు. మొత్తానికి ఇది చిన్న ఉద్యోగం, నేను ఇది చేయ అది చేయ అనుకుంటే మనకు అడుగు అసలు ముందటికే పడదు. చిన్న ఉద్యోగంతోనే స్టార్ట్ అయిపోతుంది, బుడి నడకలతోనే పరుగు స్టార్ట్ అవుతుంది. ఇక రాను నాకు ఒక్కడేసారి కుంభస్థలమే కొట్టాలి, నేను పెద్ద ఉద్యోగమే చేయాలంటే జారిపోయి కింద పడితే ఇక మళ్ళీ లేవని కూడా లేవవు. ఇక ఎప్పుడు కానీ కింద నుండే పైకి పోవాలి. బీజేపీకి తొందరలోనే చావు డప్పు మోగుతుందట. బీజేపీకి తొందరలోనే చావు డప్పు మోగుతుంది. కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. రాష్ట్ర బీజేపీ నేతలు సన్నాసులు, ఇక రాష్ట్ర బీజేపీ నేతలు మొత్తం సన్నాసులేనట. ఇక ప్రజల నుంచి మీకు తిరుగుబాటు తప్పదు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇకపోతే టన్నెల్ ఆపరేషన్ 31 డేస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ 31 రోజులు. ఇది